ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అల్లు అర్జున్ ఏమన్నా పాకిస్తాన్ బోర్డర్ ఇండియా బోర్డర్లో యుద్ధం చేస్తున్నాడు, ఎందుకు ఆయన అంతా హైలైట్ చేస్తాడు, ఆయన జస్ట్ యాక్టర్ డబ్బులు తీసుకొని పోతారు, బిజినెస్ వాళ్ళది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన కాంట్రవర్సీ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కావచ్చు, ప్రతిపక్షాలు వీళ్ళందరూ చేస్తున్న విషయం కావచ్చు, ఆయన అలా దానికి ఏమీ మినహాయింపు లేదు కదా, మీరు ఎందుకు అలా చేస్తారని ఆయన చెప్తున్నారు. కాకపోతే వీటన్నిటికీ సింక్ అవుతుంది. మరి సింక్ అవుతుంది అంటే సింక్ అయ్యేలాగా వార్తల కథనాలు ప్రచురించడం, దానికి సంబంధించిన ప్రతిపక్షాల నాయకులు కూడా అల్లు అర్జున్ గారి యొక్క ఏమంటారు ఇమేజ్ని క్యాచప్ చేసుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు, సీఎం పేరే పలకలేనాడు, నువ్వేం సీఎం అని చెప్పేసి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే నన్ను వాళ్ళని ఏదైతే అల్లు అర్జున్ గారి యొక్క ఇమేజ్ని క్యాచప్ చేసుకునేందుకు కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఎవరో జ్వాల రగిలించారు, దానికి ఎవరో బలి అయ్యారని